హాయ్ గైస్. బిగ్ బాస్ 8 లైవ్ అప్డేట్ చూసినట్లయితే లైవ్‌లో చాలా జరిగాయండి. లైవ్ విషయానికి వచ్చినట్లయితే ముగ్గురు చీఫ్‌లు కొంతమంది కంటెస్టెంట్స్‌లను ఎన్నుకోవాల్సి ఉంటది. 3 గ్రూపులుగా ఏర్పడడం జరిగింది బిగ్ బాస్ హౌస్‌లో. 3 గ్రూపులు వచ్చేసి ఒకటి నైనిక గ్రూపు, నిఖిల్ గ్రూపు, యష్మిని గౌడ గ్రూపు. నిఖిల్ గ్రూప్ వచ్చేసి ఎవరెవరున్నారు నిఖిల్ గ్రూప్‌ల అంటే బేబక్క, మణికంఠ, సోనియా నిఖిల్ గ్రూప్‌లో ఉండడం జరిగింది. అదే విధంగా నైనిక గ్రూప్ వచ్చేసి సీత, తర్వాత నబిల్, ఆదిత్య ఓం, విష్ణుప్రియ ఈ నలుగురు నైనిక గ్రూప్‌లో ఉన్నారు. తర్వాత యష్మిని గ్రూప్‌లో వచ్చేసి ప్రేరణ, నవీన్, పృథ్వీ, శేఖర్ భాష ఈ నలుగురు యష్మిని గ్రూప్‌లో ఉన్నారు. అంటే మన నైనిక గ్రూపు, యష్మిని గ్రూపు ఈ 2 గ్రూపులు వచ్చేసి ఈక్వల్‌గా ఉన్నారు. అంటే 5 మెంబర్స్ ఉన్నారు. నిఖిల్ గ్రూప్‌లో వచ్చేసి ఆహ్, 4 మెంబర్సే ఉన్నారు. మొత్తం 4 మెంబర్స్ నిఖిల్‌తో కలిపి. ఇలా ఉండడం వల్ల బిగ్ బాస్ ఏం చేసిండు వీళ్ళందరూ కలిపి గేమ్ పెడతారు కావచ్చు అని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఇలా పెట్టలేదు. ఏం చేసిండు ఈక్వల్‌గా ఉన్నటువంటి 2 గ్రూప్‌లయితే ఏయైతే ఉన్నాయో నైనిక గ్రూపు, యష్మిని గౌడ గ్రూపు ఈ 2 గ్రూప్‌ల మధ్య గేమ్ పెట్టేసి ఈ 2 గ్రూప్‌లలో ఎవరైతే విన్ అయితారో మన నిఖిల్ గ్రూప్ నుంచెళ్ళి ఒక సభ్యులను వీళ్ళ గ్రూప్‌లోకి తీసుకోవడం జరుగుతదన్నట్టు. ఈ విధంగా ట్విస్ట్ ఇచ్చిండు బిగ్ బాస్. అయితే ఆల్రెడీ 2 గేములు అయిపోయినాయండి లైవ్‌లో. 2 గేములు అయిపోయినాయి. ఏం గేమ్ అంటే ఒకటొచ్చేసి బాల్ 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 పట్టు బాల్ కొట్టు, గోల్ పట్టు అని చెప్పేసి మన ఏంటిది హాకీ గేమ్ పెట్టడం జరిగింది. హాకీ గేమ్‌లో వచ్చేసి యష్మిని గౌడ గ్రూప్ అనేది విన్ అవ్వడం జరుగుతది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో గేమ్ పెట్టడం జరిగింది అదే విధంగా లైవ్‌లో. ఇంకో గేమ్ వచ్చేసి ఏం గేము లూప్స్ ద హుక్స్ లూప్ ద హుక్స్ అని చెప్పేసి గేమ్ పెట్టడం జరిగింది. దాంట్లో వచ్చేసి మన నైనిక గ్రూప్ విన్ అవ్వడం జరుగుతుంది. నైనిక గ్రూప్ అనేది విన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి ఒక రింగ్ ఉంటది కదా! ఆ రింగ్ పెద్ద రింగు. ఆ రింగ్ ఏంటిది అందరూ హ్యాండ్స్ పట్టుకోవాలి. ఎవ్వరు హ్యాండ్స్ వదలకుండా హ్యాండ్స్ పట్టుకొని ఆ ఉన్నటువంటి రింగును తన బాడీకి టచ్ చేస్తూ అవతల వైపు తీసుకెళ్ళాలి. బాడీకి టచ్ చేసి ఎవరైతే చివరికి వాళ్ళ వైపు అది వెళ్ళిపోయినాక అది డౌన్ మొత్తం కింద పెట్టేసిన తర్వాత ఇంకోటి ఏమంటారు హ్యాండ్స్ టచ్ చేయకుండా ఆ రింగుని హ్యాండ్స్ టచ్ చేయకుండా ఓన్లీ బాడీతోని బ్రెయిన్ తోనే ఆడాలని చెప్పేసి అన్నాడు. బాడీతోనే వితౌట్ బాడీ లేకుండా దాన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. నోటితోని కానీ తీసుకెళ్ళొచ్చు. అది ఎవరి లాజిక్ వాళ్ళదే. కాకపోతే ఇక్కడ ఏం చేసి బాడీ టచ్ నోటితో అయితే మొత్తం బాడీ టచ్ అవ్వదు కదా! బాడీతో టచ్ అవ్వుతూ దాన్ని అవతల వైపు తీసుకెళ్లాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం వల్ల ఇక్కడ ఏం చేసిరు యష్మిని వాళ్ళ గ్రూప్ ఏం చేసింది ఫుల్ బాడీ అనగానే ఫుల్ బాడీ కిందకి వస్తుంది అని చెప్పేసి ఉన్నటువంటి రింగును చేతికి ఇట్లా మామూలుగా కాలుతో తొక్కేసి చేతిని దాంట్లో తోసేసి పట్టుకోకుండా టచ్ చేయకుండానే చేతిని దాంట్లో దోసేసి తలకాయ ఇట్లా అంతా దాంట్లో దోసేసుకొని మొత్తం ఫుల్ బాడీ నుంచి తీసుకుంటూ చేతి నుండి ఇట్లా తీసేసుకుని మళ్ళీ వాళ్ళు బాడీ నుంచి తీసేసుకుని ఇలా తీసుకెళ్లడం జరిగింది. ఆ విధంగా 1 సెకండ్ లేట్ అవ్వడం జరిగింది. ఈ నైనిక వాళ్ళ గ్రూప్ ఏం చేసిర్రు వాళ్ళు ఓన్లీ ఇట్లా తీసేసుకొని హెడ్ మీద వేసేసుకొని హెడ్ నుంచి ఇంకో బాడీకి తలిగించుకొని మళ్ళీ వాళ్ళ హెడ్ నుంచి అట్లా తీసుకొని వెళ్ళడం వల్ల వాళ్ళ నైనిక వాళ్ళ గ్రూప్ కొంచెం లాజిక్ ప్లే చేయడం వల్ల వాళ్ళు విన్ అవ్వడం జరిగింది. అంటే జస్ట్ 1 సెకండ్స్ గ్యాప్‌లోనే నైనిక గ్రూప్ అనేది విన్ అవ్వడం జరిగింది. ఇద్దరు నా దృష్టిలో అయితే చూసినట్లయితే ఆ గేమ్ చూస్తే అర్థమవుతది. ఇద్దరు ఈక్వల్‌గా ఆడిర్రు. కాకపోతే రిస్క్‌తో కూడిన కూడా వీళ్ళంతా పర్ఫెక్ట్‌గా ఆడిర్రు. ఎవరు మన బాడీ మొత్తం ఫుల్ బాడీ నుంచి తీస్తూ అంత స్పీడ్‌లో ఆడడం అనేది గ్రేట్ అనిపించింది నాకు. యష్మిని వాళ్ళ గ్రూప్ బాగా పర్ఫార్మెన్స్ చేసిర్రు వీళ్ళకంటే ఎక్కువ కూడా. వీళ్ళది ఇంకా కొంచెం కింద పడడము, కొంచెం స్లిప్ అవ్వడం అలాంటి జరిగింది. కానీ వాళ్ళలో ఏం లేదు. వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఆడిర్రు. కాకపోతే 1 సెకండ్‌లోనే వీళ్ళు విన్ అవ్వడం జరిగిందన్నట్టు. ఈ విధంగా 2 గేములు పెట్టడం జరిగింది. ఈ రోజైతే 2 గేములు కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ లైవ్‌లో. ఇది ఈరోజు లైవ్ అప్డేట్ అండి. మరిన్ని అప్డేట్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్రెడీ నేను ఓటింగ్ రిజల్ట్ అనేది షార్ట్ వీడియో చేసి పెట్టానండి. ఆ షార్ట్ వీడియో కూడా చూడండి వీలైతే. ప్లీజ్ నా రివ్యూస్ కనుక నచ్చినాయి అనుకోండి ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.